మీరు ఏదైనా నిర్మాణం చేపడితే నిర్మాణం అకాలంగా ఆగిపోయినా ఆ నిర్మాణం ఈ దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఆ నిర్మాణం కూడా వెంటనే జరుగుతుంది, ఆర్థికంగా స్థిరపడతారని. పాలకొండ నుంచి రాజుపేట రూట్ వచ్చాం. రాజుపేట టర్నింగ్ మనం తిరగాలి ఇప్పుడు అనమాట. ఎన్నో వందల ఏళ్ళ నాటి మహావృక్షాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడే మనం టర్న్ అవ్వాలి. చూసారుగా ఎన్నో వందల ఏళ్ళ నాటి ఒక మర్రి మహావృక్షాన్ని ఇలా చూడండి. ఈ ఎన్నో ఏళ్ళటి మర్రి మహావృక్షాన్ని చూడొచ్చు. ఇక్కడి నుంచే మనం రైట్ సైడ్ టర్న్ తీసుకొని మనం వెళ్ళబోయే డెస్టినేషన్కి చేరుకోవాలి. పెద్దకోటిపల్లి అతి పురాతనమైనటువంటి శివాలయం దగ్గరికి మనం వచ్చేసాం. అతి పురాతనమైనటువంటి శివాలయం, స్వయంభుగా వెలిసినటువంటి శివాలయం దగ్గరికి వచ్చామండి. చూడవచ్చు కొండ మీద వెలిసినటువంటి శ్రీ 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 విశ్వేశ్వర స్వామి ఆలయానికి మనం మెట్లు మార్గంలో వచ్చేసాం. ఇంకొద్దిగా మెట్లెక్కితే మనం ఆలయానికి చేరుకుంటాం. కోటిపల్లి కొండపైన వెలసినటువంటి శ్రీ 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 ఉమాపార్వతి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయానికైతే మనం విచ్చేసాం. ప్రజెంట్ ఆలయం ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఒకసారి వెళ్ళి ఆలయ చరిత్ర, ఆలయ స్థల పురాణం అన్నీ తెలుసుకుందాం. కమాన్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ 935. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతాలు, అలాగే ఈరోజు కూడా మీకు అద్భుతాన్ని చూపించడానికి వచ్చేసాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దకోటిపల్లి అనే గ్రామంలో కొండపైన, ఎత్తైన కొండపైన స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలసినటువంటి శ్రీ 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 ఉమా సమేత విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాం. ఎంతో మహిమగల ఆలయం. ప్రతి శివరాత్రికి విశేషమైనటువంటి యాత్ర పూజలు ఇక్కడ జరుగుతాయి. కోరుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయి. పిల్లలు లేని వారికి తప్పకుండా ఈ స్వామివారిని దర్శించుకుంటే పిల్లలు పుడతారు. వివాహం కాని స్త్రీలు కానీ, వివాహం అవని పురుషులు కానీ, ఎటువంటి ఆటంకాల వల్ల ఆగిపోయిన పెళ్ళిళ్ళు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా వారికి పెళ్ళిళ్ళు అవుతాయని కూడా ఇక్కడ పెద్దలు చెప్తా ఉన్నారు. అలాగే మీరు ఏదైనా నిర్మాణం చేపడితే నిర్మాణం అకాలంగా ఆగిపోయినా ఆ నిర్మాణం ఈ దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఆ నిర్మాణం కూడా వెంటనే జరుగుతుంది, ఆర్థికంగా స్థిరపడతారని ఇక్కడ చెప్తూ ఉంటారు. విశాలమైనటువంటి వాతావరణంలో ఎత్తైన కొండల నడుమ శ్రీ 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 విశ్వేశ్వర స్వామి వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసినటువంటి ఈ ఆలయ ప్రదేశాన్ని చూడండి. ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. విశ్వేశ్వర స్వామి ఆలయ గోపురం ఇది అతి పురాతనం నుంచి ఉన్నదని చెప్పొచ్చు. చాలా పెద్ద గోపురం. ఒకటే ఆర్కిటెక్ట్తో, ఆలయానికి మూడు వైపులు కూడా ఒక ఆర్కిటెక్ట్తో ఉంటుంది. ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడం అనేది జరిగి ఒక 56 సంవత్సరాలు అయితే ఈ రోజుకి జరిగింది. ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. కొన్ని హంగులు మార్చి ఆలయాన్ని కూడా కొద్ది పునర్నిర్మించడం జరిగింది. ఎంతో మహిమగలటువంటి ఈ ఆలయం అని చెప్తూ ఉంటారు. స్వయంభుగా వెలసినటువంటి ఉమా సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంకి వచ్చేటప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నాగబంధం కనబడుతుంది. భక్తులైతే విశేష పూజలు ఈ నాగబంధం ఉన్నటువంటి ఈ శిల్పానికి చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. విశ్వేశ్వర స్వామి, ఆ స్వామివారి ఎదురుగా నందిని కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. విశాలమైనటువంటి ఎత్తైన కొండపైన స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలసినటువంటి శ్రీ 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 విశ్వేశ్వర స్వామి వారిని మీరు చూడొచ్చు. ముఖ నాగేంద్రుడు నీడలో మెరిసిపోతున్నటువంటి ఆ మహాశివుణ్ణి మీరు ఇప్పుడు చూస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి పెద్దకోటిపల్లి అనే గ్రామంలో ఎత్తైన కొండ మీద వెలిసినటువంటి ఎన్నో మహిమలు కలిగినటువంటి శ్రీ 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 విశ్వేశ్వర స్వామి ఆలయ పురాణం, ఆలయ చరిత్ర మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీకాకుళం శివ 935.